సెలబ్రిటీలను డైరెక్ట్ గా చూడడమే ఎక్కువ. అలాంటిది వాళ్ళ ఇంట్లో మనము ఉంటే ఊహించుకోవడానికి థ్రిల్లింగ్ గా ఉంది కదూ. అవును, సినీ ప్రముఖుల విలాసవంతమైన భవనాల్లో మనం స్టే చేయొచ్చు. మనది కాకపోయినా ఉన్న 4 రోజులైనా లావిషింగ్ లైఫ్ అనుభవించవచ్చు. అసలు సెలబ్రిటీల ఇండ్లు హోమ్ స్టేలుగా మారడానికి కారణాలేంటి? ఏ సెలబ్రిటీ తమ ఇళ్లను హోమ్ స్టేగా మార్చారు? హోమ్ స్టేలుగా సెలబ్రిటీల హోమ్స్. విలాస భవనాల్లో పర్యాటకులకు విడిది. పార్టీలు, డెస్టినేషన్ పెళ్లిళ్లకు ఆహ్వానం. ఈ మధ్య హోమ్ స్టే కల్చర్ బాగా పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా హోటల్స్ లో ఉండడానికి ఇష్టపడడం లేదు జనం. హోమ్ స్టేలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలగాలని, హోటల్లో రూమ్ తీసుకుంటే క్లోజ్డ్ సర్కిల్లో ఉంటుందని హోమ్ స్టే చేస్తున్నారు. దీన్ని అడ్వాంటేజ్ గా మలుచుకుంటున్న సినీ, స్పోర్ట్స్ స్టార్లు తమ ఇండ్లను హోమ్ స్టేలుగా మార్చి ఇన్కమ్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు. చాలా మంది తమకు వారసత్వంగా వచ్చిన ఇళ్లను జ్ఞాపకంగా ఉంచుకోవాలని భావించి హోమ్ స్టేలుగా మార్చేసి ఆదాయం పొందుతున్నారు. విలాస భవనాలను హోటళ్లుగా మార్చేసి టూరిస్టులకు, డెస్టినేషన్ పెళ్లిళ్లకు ఇవ్వడం కామన్ అయిపోయింది. బిజినెస్ మ్యాన్లే కాదు, కొందరు సెలబ్రిటీలు అదే బాటలో నడుస్తూ తమ ఖరీదైన భవనాలను హోమ్ స్టేలుగా రెనోవేట్ చేసి అతిథులకు స్వాగతం పలుకుతున్నారు. తమ ఇళ్లలో బస చేసే అవకాశం కల్పిస్తున్నారు. అతిథులు ఉండడానికి వీలుగా ఇళ్లను సౌకర్యంగా మార్చేసి రెంట్కి ఇవ్వడం మన దగ్గర ఎప్పుడో మొదలైంది. అలనాటి అందాల తార శ్రీదేవికి చెన్నైలో ఓ విలాసవంతమైన భవనం ఉంది. బీచ్ ను ఆనుకుని ఉన్న ఆ భవనంలో జాన్వీ కపూర్ కు చిన్ననాటి జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. శ్రీదేవి మరణానంతరం జాన్వీకి సొంతమైన ఆ భవనాన్ని హోమ్ స్టేగా మార్చేసి ఓ ప్రముఖ రెంటల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ ఇంట్లో ఉండేవారిని అప్పుడప్పుడు కలవడంతో పాటు తనకు ఇష్టమైన వంటకాలతో విందు కూడా ఇస్తుందట జాన్వీ. షారుఖ్ ఖాన్ కూడా 3 ఏళ్ల క్రితమే ఢిల్లీలో ఉన్న తన ఇంటిని హోమ్ స్టేగా మార్చేశాడు. కుటుంబంతో ముడిపడిన ఎన్నో జ్ఞాపకాలకు నెలవైన ఆ ఇంటికి రీమోడలింగ్ తో రాయల్ లుక్ ను తీసుకొచ్చి పర్యాటకులకు, పెళ్లిళ్లకు అద్దెకిస్తున్నారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా వీళ్ల బాటలోనే నడుస్తున్నాడు. తన ఇంట్రెస్ట్ కు తగ్గట్లుగా గోవాలో ఓ ఇంటిని నిర్మించుకుని చాలా కాలం హాలిడే హోమ్ గా ఉంచాడు. ప్రకృతికి చేరువగా బీచ్ వ్యూ ఉండే ఈ ఇంట్లో తనకెంతో పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందని చెప్తాడు యువి. 2 ఏళ్ల క్రితమే గోవాలోని ఇంటిని టూరిస్టులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముంబై పరిసరాల్లో ద్వీపాన్ని తలపించే మాత్ ప్రాంతంలో బాలీవుడ్ నటి మందిరా బేడీకి ఓ విశాలమైన భవనం ఒకటి ఉంది. కొండల మధ్యలో పచ్చని రంగేసినట్టుండే ఆ ప్రదేశంలో బోగన్ విల్లా పేరుతో ఉన్న ఆ ఇంటిని మందిరా స్వయంగా డిజైన్ చేసి నిర్మించుకుంది. సెలవు రోజుల్లో భర్తతో ఎప్పుడూ అక్కడే గడిపిన మందిరా అతని మరణానంతరం ఆ ఇంటిని అద్దెకివ్వడం మొదలుపెట్టింది. ఈ మధ్య వచ్చిన యానిమల్ సినిమాలో ప్యాలెస్ ని తలపించే రణబీర్ కపూర్ ఇల్లు బాలీవుడ్ నటుడు కరీనా కపూర్ భర్త అయిన సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చెందిన రాజభవనం. దాని పేరు పటోడి ప్యాలెస్. 150 గదులున్న ఆ ప్యాలెస్ గురుగావ్లోని 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. కొంతకాలం ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించి హోటల్ గా మార్చేసింది పటోడి కుటుంబం. 2 ఏళ్ల క్రితం సైఫ్ అలీ ఖాన్ పూర్తి బాధ్యతలు తీసుకుని ఆ రాజభవనంలో కొన్ని మార్పులు చేర్పులు చేయించి ప్రైవేట్ పార్టీలకు, వేడుకలకు రెంట్కిస్తున్నారు. అందులో సినిమా షూటింగులు కూడా చేస్తున్నారు. ఈ ప్రముఖులు పర్యాటకులకు ఆతిథ్యమిస్తుంటే విరాట్ కోహ్లీ ఢిల్లీలో తన పూర్వీకులకు సంబంధించిన ఓ ఫ్లాట్ ను అమ్మడం ఇష్టం లేక కో-వర్కింగ్ స్పేస్ గా మార్చేశాడు. సమావేశాలు, పార్టీలు, టెంపరరీ వర్క్స్ చేసుకునేందుకు వీలుగా మార్చి కార్పొరేట్ లుక్ ని తీసుకొచ్చి అద్దెకిస్తున్నాడు. పూర్వీకుల జ్ఞాపకార్థం కొందరు, ఆస్తులను అమ్ముకోలేక మరికొందరు తమ విలాసవంతమైన భవనాలను
హోమ్ స్టేలుగా మారుస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. సాధారణ జనానికి కూడా సెలబ్రిటీల ఇళ్లలో స్టే చేసిన ఫీలింగ్ కల్పిస్తున్నారు మన నటీనటులు.